మనం ఎంత తొందరపడి త్వరపడి దేవుని కార్యాలలో ముందుంటామో, దేవుడు కూడా మనకు కలిగే నష్టాల్లో, మనకు కలిగే అపాయాల్లో, మనకొచ్చే శోధనల్లో ఆయన కూడా ముందుంటాడు. ఆయన కూడా త్వరపడాలి. మనం త్వరపడితే మందిరానికి వెళ్ళే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, బాప్తీసం తీసుకునే విషయాలు, బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరపడండి. ఎప్పుడో రాకడ అనుకుంటున్నాం, ఇప్పుడే రాకడ వచ్చేటట్లుగా ఉంది. రోజుకొకళ్ళు వార్తలు వింటా ఉన్నాం. భర్తలను చంపేస్తా ఉన్నారు, కన్న బిడ్డలని కసాయితనంగా చంపేస్తా ఉన్నారు, కనీసం ఒక బిర్యానీ ప్యాకెట్కి హత్య చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులు ఇంకా చాలా జాగ్రత్తగా, దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, బాప్తీసం తీసుకోవటానికి ఒకవేళ తీసుకోకుండా ఉంటే మీరు త్వరపడండి. దేవుని వాక్యములో మనం ఎప్పుడైతే త్వరపడతామో, దేవుడు కూడా మనకేదైనా నష్టం కలిగినా, అపాయం కలిగినా, మన జీవితాల్లో సాతానుడు ఏదైనా తొందరలు చేసినా దేవుడు కూడా త్వరపడతాడు.